పెట్టిన పెద్దలకు పొలంలో గడ్డి వేసుకుంటే కృష్ణప్రసాద్ అనే అతడు మాది చిరుమలపాడు గ్రామంలో ఉన్న పొలము అతని దౌర్జన్యంగా ఫ్యాక్టరీ వేసి మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ అసలు వేసే రూలే లేదు అతనికి. ఫ్యాక్టరీ వేసినాడు సర్లే అనుకున్నాము. మళ్ళా పొలము కబ్జా చేయాలని చూసి దాన్ని రేతి కుక్లైన్లతో పిల్లగించి గడ్డిని బస్సు నోటి కాడిది దాన్ని ఏదన్నా చుట్టూ మిగిలిన దాన్ని కూడా మందుతో పిసికారి చేసి గడ్డిని చంపేసి మమ్మల్ని చాలా గడ్డి పోయిపోతే దౌర్జన్యంగా తాగి వచ్చి కొడుకు అంతా గుర్తు వ్యక్తులతో కొట్టించి నన్ను చెయ్యి కూడా ఎరగొట్టించినాడు. చాలా ప్రాణహాని ఉంది మాకు. దాని గురించి మాకు చాలా అరాచకం చేస్తున్నాడు. మాకు ఎంత అరాచకం అంటే అంత అరాచకం అయితే మాకు చాలా ప్రాణహాని ఉంది. అతని మీద నాకు కొడుకు అయితే చాలా హింసిస్తున్నాడు. ఆయన ఆడ దావల్లో అయినా మటర్ చేయాలని బైక్ మీద అడిగాలని కట్టెలు తీసుకొని రాట్లు తీసుకొని కొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దీనికంత కారకుడు వాళ్ళ తండ్రి పెట్టిన సమస్యనే ఇది. వాళ్ళ తండ్రి కొడుకుకు చెప్పుకోలేడా? ఆవురా ఎందుకు మన పని మనం చేసుకుందాం, వాళ్ళతో ఎందుకు మనం వాళ్ళ పొలం లేక ఎందుకు వాళ్ళ మనం ఒకరి పొలం అవసరంలే మనకి, మన పని మనం చేసుకుందాం అని చెప్పొచ్చు కదా. కొడుకుని కమ్మియడం, వేరే వాళ్ళని తాపి పంపించడం చేయలేకపోతే కొట్టనికే ఆడికి కొట్టి శరీరం కొట్టినాడు. తప్పించుకొని వచ్చి మర్డర్ చేయాలని చూసినాడు. చేస్తే తప్పించుకొని వచ్చి పోలీసు ఇంటియాజ్ భాషకు వచ్చి సార్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే ఆయన వచ్చి పరిశీలించి చేస్తే ఆయన ఈయన కేసు కట్టాలని చూస్తే కూడా ఆయన మీద ప్రైవేట్ కేసు వేసి చాలా అరాచకం వేస్తున్నాడు. ఆయన ఏమంటే అక్కడ పోలేక ఊగా మధ్యలో నడుపుతున్నాడు. ఆయన ఏం చేయలేక చూస్తున్నాడు. ఎంత చేసినా కూడా అంత అరాచకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు కూడా మాకు చాలా బాగా ఉంది. ఆ మంచి సిఐ గారు బాగా కేసు మట్టకంటే కూడా కట్టాల మా కేసు. ఆయనని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ ఇద్దరిని, కొడుకుని, తండ్రిని, ఇంకోటి మా అన్న కొడుకు హరీష్ని, ముగ్గురిని అరెస్ట్ చేస్తేనే మాకు, లేకుంటే మేము బతకలేము. లేదంటే పోలీస్ స్టేషన్ ముందరనే అరెస్ట్ చేయకుంటే పోలీస్ స్టేషన్ ముందరే వచ్చి మందు తాగిస్తాం. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. వాళ్ళని చాలా మాకు ఇబ్బందిగా ఉంది. నేను పొలం చేసుకునే నీరుడైతే మల్లె చెట్టు నాటుకుంటే 2 లక్షలు వచ్చినాయి. ఈ పొద్దు వాళ్ళకు భయపడి ఊరికే బీడు పెట్టినాయి. అసలు చేను లేక రానియకుండా చేను లేక వచ్చి ఏమన్నా దావలొచ్చి కూడా అటాక్ చేయడం, రాట్లు తీసుకొట్టడం అట్లా చేస్తున్నారు. నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. నేను ఎట్లా పోషించాలి వాళ్ళని? బరగొడ్డు పెట్టుకొని బతుకుతుంటే కూడా ఇంత ఓర్పు లేక మా అన్న కొడుకుల మాట విని ఈయన ఇంత అరాచకం చేస్తే ఆవురా వాళ్ళు చెప్పినది ఏంది అని చూసుకోలేదా? చూసుకోకుండా ఓకే వాళ్ళ మాటలు విని నేను ఒక అడ్వకేటు ఆలోచన చేసి దిగాల, దానికి ఆలోచన చేసి ఒక పని చేయాలా, ఆలోచన చేయకుండా అన్నీ చేస్తున్నాడు. ఈ ఇచ్చిన పెద్దలకు అందరకు ఇప్పుడు కానీ పోలేకుండా అసలు చేతికే పోలేకుండా భయపడి రాడ్లతో కొట్టినారని చెప్తున్నారు, దాడులు చేసినారంటున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్లు కానీ ఏమి ఇచ్చినారు? కంప్లైంట్ ఇచ్చినాం, అరెస్ట్ వారెంట్ కూడా చేస్తామన్నారు. కేసు నమోదైంది. కానీ ఆయన ప్రైవేట్ కేసు చేసినాడు. సిఐ మీద, డిఎస్పీ మీద ప్రైవేట్ కేసు చేసినాడు. పోయి అంటే నేను ఏం చేయకుండా డిపార్ట్మెంట్ నాకు కక్ష సాధింపుతో ఏదైనా తీసుకుంటారంటే ఎవరు వాళ్ళు తీసుకోలేమో. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టినాను. ఈ డిఎస్పీ వాళ్ళు కూడా తీసుకోవాలని. రాడ్లతో కొట్టారంటున్నారు. ఎప్పుడు కొట్టారు వాళ్ళు? అంతా 6 నెలల పైన అయింది కొట్టి. ఒక నెల హాస్పిటల్లో కూడా పెట్టి సర్టిఫికేట్ కూడా తెచ్చి అంతా కేసు కూడా కట్టిస్తే మటన్ కేసు పెట్టినామన్నారు. అది కూడా లోపల ఇస్తామన్నారు. కానీ ఆయన ప్రైవేట్ కేసు చేసినాడు, నేనే ఇస్తామన్నారు. ఇవన్నీ డబ్బుల కోసం ఆశపడి చేస్తున్నాడు ఆయన. మీరు కానీ డబ్బుల కోసం అడుగుతున్నారంట మీ పక్కన ల్యాండ్? ఏం డబ్బుల కోసం ఇప్పుడే కాదు, ఇంకా ఆలోచించాలి, మొత్తం విచారించండి. సిఐ గారు, డిఎస్పీ గారు అంతా విచారించే
దాన్ని కేసు కట్టినారు. అలా పోలీసు వారి మీద ఆయన చేస్తున్న ఆరోపణలు అవాస్తవం ఉంటారా? పోలీసు వారి మీద ఆయన చేస్తున్న ఆరోపణలు అవాస్తవం ఉంటారా? ఎవరు మీ మీద దాడి చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే, వాళ్ళు 100% కరెక్ట్. సరే